పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 10 వరకు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 10 వరకు. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలెనని చెప్పుడు, వారు అచ్చట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన ఉత్థాన క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఎన్నో ఆత్మీయ వరాలను ఇస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యముగా ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి గొప్ప అంశము ఉత్థాన క్రీస్తు ప్రభు వసగే అభయము, భయపడకుడు. ఉత్థాన క్రీస్తు వసగే అభయము, భయపడకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత రోజులలో ప్రపంచము భయాందోళనలతో ఉంటూ ఉన్నది. ముఖ్యముగా యుద్ధాల వలన, విప్లవాల వలన, అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నటువంటి దారుణాల వలన మనిషి ఈ ప్రపంచములో భయపడుతూ ఉన్నాడు అని అనటములో ఎటువంటి సందేహము లేదు. ప్రియ విశ్వాసులారా, మానవుడు అనేక సందర్భాలలో అనేక విధాలుగా భయానికి లోనవుతూ ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి మనకు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు ఇచ్చే గొప్ప వరం మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 10వ వచనములో, యేసు వారితో భయపడవలదు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, యేసు ప్రభు వారితో భయపడవలదు. ఇదే సందేశము, ఇదే వరము, ఇదే అభయము ఈరోజు ప్రభు నీకు నాకు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మనకు వసగుతూ ఉన్నాడు, భరోసా ఇస్తూ ఉన్నాడు. ఏమని? భయపడకుడు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ప్రార్థన చేసే సమస్యలు, మనం ప్రార్థన చేస్తే ఇబ్బందులు రావు అని అనుకోవటం కాదు ప్రియులారా. ప్రభు ఏమంటూ ఉన్నాడు? ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు, బిడ్డ నీకు సమస్యలు రావు, ప్రియబిడ్డ నీ జీవితము చాలా సునాయాసముగా ఉంటుంది, నీ జీవితంలో ఇబ్బందులు రావు అని ప్రభు అనటం లేదు. ప్రభు ఏమంటూ ఉన్నాడు? ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆ యొక్క ఎత్తు పల్లాలు నీ జీవితంలో వచ్చినప్పుడు, ఆ తుఫాను లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు వాటిని చూచి నీవు భయపడకు. వాటిని చూచి భయపడకు. వాటిని చూచి నీవేం చేయాలి?
వాటిని ఎదుర్కోవాలి. ఎందుకు అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మరొక అభయాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఉతాన క్రీస్తు ప్రభు మరొక అభయాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును. ప్రియ సహోదరి సహోదరుల, సర్వదా నేను మీతో ఉండును అనగా మన సమస్యలలో, మన ఇబ్బందులలో, మన కష్ట నష్టాలలో మనతో ఉండేవారు ప్రభు మాత్రమే. ప్రభు మాత్రమే. ఎందుకు? ప్రభువే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ప్రభువే భరోసా ఇస్తూ ఉన్నాడు, సర్వదా నేను మీతో ఉండును. కేవలం ఒక గంట కాదు, ఒక నిమిషము కాదు, ఒక రోజు కాదు, సర్వదా. ప్రియులారా, సర్వదా అనగా ఎల్లవేళలా నేను మీతో ఉండును, మీరు భయపడవలదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మన వాక్యాన్ని ఆలకించినట్లయితే శిష్యులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకు? మనందరికీ తెలుసు, అనేక సార్లు మనం ఈ యొక్క పునరుత్థాన రోజులలో అనేక సందర్భాలలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఏమని విన్నాం? శిష్యులు భయపడుతూ ఉన్నారు, తలుపులు మూసుకొని ఉన్నారు, మేడగది పైన కూర్చున్నారు, బయటికి రావటం లేదు, బిక్కు బిక్కుమంటూ ఉన్నారు, ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు బయటికి వస్తే వారిని కూడా చంపేస్తారేమో అని. ఆ లోకరక్షకుడిని, ఆ మెస్సయ్య అనే ఆ క్రీస్తు ప్రభువుని అన్యాయముగా సిలువ వేశారు, అన్యాయంగా చంపివేశారు, అన్యాయంగా ముళ్ళ కిరీటము పెట్టారు, అన్యాయంగా కొరడ దెబ్బలు కొట్టారు, అన్యాయంగా సిలువను అంటగొట్టారు. అటువంటిది సాధారణమైనటువంటి మేము, చేపలు పట్టుకునే సాధారణమైనటువంటి సాదాసీదా అయినటువంటి ప్రజలము మేమెంత, మేము బయటికి వస్తే ఇక మమ్మల్ని కూడా చంపివేస్తారు అన్న భయముతో ప్రియ విశ్వాసులారా, వారు తలుపులు మూసుకొని ధైర్యాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ వారు గదిలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారి గదిలో ఊరికే కూర్చోలా, వారు ఏం చేస్తూ ఉన్నారు? ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు భరోసాగా ఉంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పకుండా అవతాన క్రీస్తు ప్రభు, మేము నమ్మినటువంటి ఆ ప్రభు మమ్మలను ఒంటరి వారిని చేయరు అన్న ఆశతో వారు ఆ గదిలో తలుపులు మూసుకొని, ముఖ్యముగా ఈ ప్రపంచము నుండి వచ్చే అనేక శోధన నుండి వారు ప్రత్యేకముగా తలుపులు వేసుకొని ఉంటూ ఉన్నారు, ధైర్యాన్ని కోల్పోకుండా. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా ఈ లోక సమస్యలను చూచి మనము కూడా భయపడుతూ ఉండవచ్చు. అవతాన క్రీస్తు ప్రభు వారి మధ్యకు వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. వారి మధ్య ప్రత్యక్షమై వారితో ఏమంటూ ఉన్నారు? మీరు భయపడవలదు, మీరు భయపడవలదు అని అవతాన క్రీస్తు ప్రభు వారిలో ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, మనం కూడా భయపడుతూ ఉన్నాం. ముఖ్యంగా దేవుని సాన్నిధ్యానికి దూరమైనప్పుడు భయపడుతూ ఉంటాము. ప్రియుల, మనం మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనం వరకు, మరియు మార్కు శుభవార్త 4వ అధ్యాయం 35 వచనం నుండి 41 వచనం వరకు, మరియు లూకా శుభవార్త 8వ అధ్యాయము 22 వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. పడవలో ప్రయాణం. ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ప్రభు ఆ శిష్యులు కలిసి వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ అలలకు తట్టుకోలేకపోతూ భయపడుతూ ఉన్నారు. అనగా దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. వారు ప్రభు పక్కనే ఉన్నా కానీ ప్రభు సాన్నిధ్యములో లేరు. వారు ఎక్కడ ఉంటూ ఉన్నారు? వారి యొక్క మనస్సు కానీ, వారి యొక్క ఆలోచనలను కానీ అన్నీ కూడా, వారి దృష్టి అన్నీ కూడా ఆ యొక్క పడవ మీద, ఆ యొక్క పెనుగాలుల మీద, ఆ అలల మీద ఉంటున్నాయి. కానీ అయ్యో మా మధ్య మేము ప్రభు సాన్నిధ్యములో ఉన్నాము అన్న సంగతిని మరచిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల,
అటువంటి గొప్ప సమయములో ప్రభు వారికి ఇస్తూ ఉన్నటువంటి వరము మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 26వ వచనములో, ఓ అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచు ఉన్నారు అని గర్దిస్తూ ఉన్నాడు. ఓ అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈరోజు మనల్ని కూడా ప్రియ విశ్వాసులారా ఆ తుఫాను లాంటి అనేక సమస్యలు మన జీవితాలలో కూడా వస్తూ ఉన్నాయి. పెనుగాలు లాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు మనకి కూడా వస్తూ ఉన్నాయి. మనము కూడా భయపడుతూ ఉన్నాం. మనము కూడా నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అటువంటి సందర్భంలో మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. కానీ అవతాన క్రీస్తు ప్రభు మనకిచ్చే దైవ సందేశము ఒకే ఒకటి, మీరు భయపడవలదు. ఎందుకు? ఇదిగో సర్వదా నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు? మీరు విలువైనటువంటి వారు, నా రక్తము చేత నిన్ను వెలనిచ్చి నేను కొనుక్కున్నాను. అంత విలువైన వారు మీరు భయపడబాకండి అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరొక సందర్భంలో మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా, కావున భయపడకుడు, మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. చూడండి ప్రియులారా, ప్రభు దృష్టిలో మన విలువైన వారము, ప్రభు దృష్టిలో మనము ఎంతో గొప్పవారము. ఆ ప్రభువే అంటూ ఉన్నారు, భయపడకుడు, మీరు అనేక పిచ్చుకల కంటే కూడా విలువైన వారు. మరి ప్రభు మనకు అంత విలువ ఇస్తూ ఉంటే, కానీ మనమే ఆ ప్రభు ఇచ్చినటువంటి విలువను తగ్గిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన అవిశ్వాసము ద్వారా, ముఖ్యంగా దేవుని సాన్నిధ్యాన్ని దూరం అవటం ద్వారా, ముఖ్యంగా మనం చేస్తూ ఉన్నటువంటి పాపముల వలన, మన యొక్క చెడు వ్యసనాల వలన, చెడు కార్యాల వలన, చెడు తలంపుల వలన మన విలువను మనం తగ్గిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఎంతగానో నిన్ను విలువ నీ జీవితానికి ఇచ్చాడు, నీ యొక్క కుటుంబానికి ఇస్తూ ఉన్నాడు. కానీ మనం చిన్న చిన్న వాటికి మన విలువను మనమే తగ్గిస్తూ ఉన్నాం. కానీ ఈ ఉతాన క్రీస్తు ప్రభు మనందరికీ కూడా మరలా ఆయన ఉతానం అవటం ద్వారా ఆ విలువను రెట్టింపు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, భయపడకుడు, మీరు విలువైనటువంటి వారు, నా దృష్టిలో మీరు విలువైనటువంటి వారు. ప్రియులారా, ప్రజల దృష్టిలో మనకు విలువ లేకపోవచ్చు, నీ పక్కవారి దృష్టిలో నీవు విలువ లేనటువంటి వారు కావచ్చు, నీ పక్కవారు నిన్ను చులకనగా చూడవచ్చు, నిన్ను ఏలెత్తి చూపవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను హేళన చేయవచ్చు, ఎగతాళి చేయవచ్చు. కానీ నీ విలువ నీకు తగ్గిపోదు. ప్రియులారా, నీ విలువను పెంచుకోవాలి. నీ విలువను నీవు పెంచుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి పాపములను తొలగించు, కడిగివేయి. ఉదాహరణకు ప్రియ సహోదరి సహోదరులారా, మన దగ్గర ఒక 10 రూపాయలు నాణ్యము మన దగ్గర ఉంది అనుకోండి. ఆ 10 రూపాయల నాణ్యము విలువైనది. ఆ 10 రూపాయల నాణ్యానికి ఉన్నటువంటి విలువ ఉంటూ ఉన్నది, ఎప్పుడు కూడా తగ్గిపోదు. అది మన చేతులలో ఉంటూ ఉన్నది. కానీ అనుకోకుండా అది చేయి జారి ఒక మురికి కాలువలో పడిపోయింది అనుకోండి.
దానిని బయటకు తీసి దానిని శుభ్రముగా నీటితో కడిగి మరలా దాన్ని ఉపయోగిస్తాం. ఏమాత్రము కూడా దాని విలువ కరిగిపోదు, దాని విలువ తగ్గిపోదు. అది శుభ్రపరచబడినది, మరలా దానికి విలువ దానికి చేకూరుతూ ఉన్నది. అలాగనే మనం కూడా ప్రియులారా, మనం కూడా ఆ మురికి కాలువ అనే సైతాను శోధనలో పడిపోవచ్చు. మన విలువను మనం కోల్పోకూడదు. మరలా ఆ సైతాను నుండి ఆ 10 రూపాయల నాణ్యము ఏ విధముగానైతే బయటకు తీయబడినదో, నీవు నేను కూడా మంచి పాప సంకీర్తనము ద్వారా ప్రక్షాళన చేయబడ, ప్రభు క్రీస్తు రక్తము ద్వారా ప్రక్షాళన చేయబడాలి. ఈ ఉతాన పండుగ రోజున మనం ఆశీర్వదించిన ఆ తీర్థ జలాలతో ప్రక్షాళన చేయబడాలి. మనం ఆ ఈస్టర్ పండుగ రోజున నూతనీకరించుకున్నటువంటి ఆ జ్ఞానస్థానపు సాంగ్యపు ప్రమాణాలను మరలా నూతనీకరించుకోవాలి. ఆ పవిత్రతను మరలా మనం పొందుకోవాలి. ఆ పాస్కా మహోత్సవం రోజున వెలిగించినటువంటి ఆ పాస్కా వత్తి మన జీవితాలలో వెలుగుని నింపాలి, మన పాపములను కాల్చివేయాలి. ప్రియ సహోదరి సహోదరు, కారణం ప్రభు దృష్టిలో నీవు విలువైన బిడ్డగా ఉండాలి. లేదు, నాకు ఆ విలువ వద్దు, నేను మురికి కాలువలోనే ఆ పాపంలోనే నేను ఉంటాను అని అంటే ఎవరు ఏమి చేయలేరు ప్రియ విశ్వాసులారు. కాబట్టి ఉతాన క్రీస్తు ప్రభు మనకిచ్చే అభయము భయపడవలదు. మన విలువను మనం కోల్పోకూడదు ప్రియ సహోదరి సహోదరు. కారణం ప్రభు నిన్ను నన్ను కూడా విలువైన వాటిగా, విలువైన బిడ్డగా విలువను మనకు చేకూర్చాడు. ఆ విలువను మనం పరిపూర్ణముగా సంపూర్ణముగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా తరువాత మన మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 22 వచనం నుండి 33వ వచనం వరకు, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనం నుండి 52వ వచనం వరకు, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు నీటిపైన నడక అనే ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియుల, పేతురు గారి దృష్టి, పేతురు గారి చూపు, పేతురు గారి ఆలోచన అంతా కూడా ప్రభు మీదనే ఉన్నది. ప్రియుల, ఆ ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు. పేతురు గారు చూస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. శిష్యులు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు, పెనుభూతము అని భయపడుతూ ఉన్నారు ప్రభువును చూచే. కానీ ప్రభు అంటూ, మీరు భయపడలేదు, నేనే కదా. పేతురు గారు అంటూ ఉన్న, ప్రభువా అది నీవైతే నన్ను కూడా ఆజ్ఞాపించు, సరే రా అని ప్రభు రమ్మనంటూ ఉన్నాడు. పేతురు గారు నీటి మీద నడిచాడు. ప్రియ విశ్వాసులారు, ఎంతసేపు ఆయన దృష్టి ప్రభు మీద ఉన్నంతసేపు. కానీ ఎప్పుడైతే ఆయన దృష్టి నీటి మీద, అలల మీద, ఆ గాలి మీద చుట్టుప్రక్కలకు వెళుతూ ఉన్నదో, ఎప్పుడైతే ప్రభువు నుండి తన దృష్టి మరలిపోతూ ఉన్నదో, నీటిలో మునగటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ పెనుగాలికి భయపడుతూ ఉన్నాడు. మన మత్తయి శుభవార్త 14:30 వచనంలో ఆ పెనుగాలికి భయపడెను అని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం ప్రియుల. అందుకే ప్రభు అంటూ ఉన్నారు మత్తయి శుభవార్త 14:31 వచనంలో, అల్ప విశ్వాసి సందేహము ఎలా, ఎందుకు భయపడుతూ ఉన్నావు, ఎందుకు సందేహపడుతూ ఉన్నావు అని అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ, భయపడబాకు, నేనే కదా అని పలుకుతూ ఉన్నాడు. తన హస్తాన్ని ఇచ్చి మునిగిపోతున్నట్టు ఆ పేతురు గారిని పైకి లేపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నీవు నేను కూడా ఈ ఉతాన దినాలలో ఉన్నటువంటి మనకు ప్రభు ఇచ్చే గొప్ప అభయము భయపడకుము. ప్రభు ఇచ్చే గొప్ప అభయము. మనము కూడా ఈ లోక ఇబ్బందులతో, ఈ లోక సమస్యలతో మనము కూడా కూరుకొని పోతూ ఉన్నప్పుడు ఆ గాయపడినటువంటి హస్తము ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఆ గాయపడినటువంటి ఆయన హస్తము ఉతాన క్రీస్తు ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఏ విధముగానైతే పునీత థోమస్ గారు సందేహించాడు,
ఉతాన క్రీస్తు ప్రభు నాకు కనిపించలేదు అని సందేహించాడు ప్రియులారా. కానీ ప్రభు ఉతాన క్రీస్తు ప్రభు ఆ తోమస్ గారికి దర్శనమిచ్చి, ఇదిగో తోమస్సు, నీ యొక్క వేలిని నా గాయములలో ఉంచుము. ప్రియ విశ్వాసులారా, ఆ గాయములతో ఈరోజు నీవు నేను కూడా ఆ గాయపడిన హస్తముతో ప్రభు మనలను పైకి లేపుతూ ఉన్నాడు. ముఖ్యంగా మనము భయపడుతూ ఉన్నటువంటి సమయములో ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం మన దృష్టి మన పయనము ప్రభు మాత్రమే ఉండాలి, ప్రభుతో మాత్రమే ఉండాలి. ఏ విధంగానైతే పేతురు గారు దృష్టి మళ్ళినదో మన దృష్టి మళ్ళకుండా చూడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చే అభయం కేవలం ఒక నిమిషము ఒక గడియ మాత్రమే కాదు ప్రియులారా, సర్వదా, ఆల్వేస్, నాట్ సమ్ టైమ్స్ ప్రియులారా. అన్ని విషయాలలో మనం భయపడనవసరం. కారణం, అన్ని విషయాలలో ప్రభు మనతో ఉంటూ ఉన్నాడు. అదే మనము మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయాన్నిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, భయపడవద్దు అని పలికి వారికి శాంతి సమాధానాలను ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా అటువంటి శాంతి సమాధానాన్ని పొందుకోవాలి. అవతాన క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి వరాలన్నిటిలో కల్లా కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది శాంతి కలుగును గాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 21వ వచనం, మీకు శాంతి కలుగును గాక. ప్రియ విశ్వాస, ప్రస్తుత రోజుల్లో ప్రపంచము అల్లకొల్లాలతో ఉంటూ ఉన్న, యుద్ధాలతో మునిగిపోతూ ఉన్న, అనేకమైనటువంటి ఘర్షణలతో, అనేకమైన హద్దులు దాటిన భయంకరమైనటువంటి స్థితులలో పరిస్థితులలో ఉంటూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో మనందరికీ కూడా కావలసినది శాంతి సమాధానం. మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకొని ఆ ఉతాన ప్రభు ఇచ్చే ఆ శాంతి సమాధానాలను నిండుగా మెండుగా మన కుటుంబాలు పొందుకోవాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, అటువంటి దైవ అనుగ్రహాలు ఉతాన క్రీస్తు ప్రభు మనకు దయచేయాలని ఈ యొక్క ప్రార్థనలో ప్రత్యేకముగా వాక్యాన్ని వింటున్నటువంటి మనందరికీ కూడా ఉతాన క్రీస్తు ప్రభు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఉతాన క్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబమును, బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.